అర్హత లేదు. గర్వాంధులు మరి నాశనానికి పోతారు. కాబట్టి గర్వించొద్దు. మీ తలాంతులను బట్టి, మీ యొక్క చదువుని బట్టి, మీ డబ్బుని బట్టి, మీ హోదాలను బట్టి గర్వించొద్దు. మరి దేవుని కృప మనకి ఇప్పుడు ఏం పాట అంటారు? భజన తబలా లేదు కదా, ప్యాడ్స్ కొట్టండి రండి. జాన్ వాయిస్ ఒక పల్లవి చరణం. పిల్లలు ఎక్కువ తినాలి, పాటలు పాడే ముందు తక్కువ తినాలి. 4 ఇడ్లీ అంటే 2 ఇడ్లీలు తినాలి. 2 దోశలు అంటే ఒకటే దోశ తినాలి. తర్వాత చల్లని ఐస్ క్రీమ్లు అవి ఒట్టేప్పుడు తినండి, పాట పాడే ముందు తినకండి. సమ్మర్ టైం బాగా తింటారు ఇంట్లో. చల్లని నీళ్ళు తగ్గించండి, ఆరోగ్యానికి మంచిది. వేడి వేడి అన్నం అయి తింటా ఉండాలి. ఎక్కువ సాధన చేయాలి. మీరు పాడిన పాట పాడుతూ పాడుతూ ఉండాలి. మీరు వంటగదిలో నడిచేటప్పుడు మరి ఆ దేవుని ప్రార్థించుకున్నాక నిద్రపోయే ముందు పాటలు పాడుకొని పండుకోండి. దేవుని పాటలు పాడితే ఆ దేవదూతలు మీ పాటలు మీతో పాటించి పాడతాయి, ఏంజల్స్. మీరు పడకెళ్ళే ముందు మీకు వచ్చిన పాట దేవ నీకు స్తోత్రం పాడుకోండి. మీతో పాటు పరలోక దూతలు కూడా గొంతు కలుపుతాయి. భజన్ సి మైనర్. తబలా వాయిస్తావా? సి మైనర్. పాట పాడే ముందు కొంచెం హమ్మింగ్ చేసుకోవాలి. మీరు ఆ శృతిని పట్టుకోవాలి. సా 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 హమ్ చేసుకోవాలి. ఇవన్నీ చిట్కాలు. మరి ఏమనుకున్నారు? దర్బారీ కానడ అనే రాగం పేరు మీద ఈ పాట చేశాను. ఇది దేవుని స్తుతించడానికి అనువైన రాగము. భక్తి పార్వశ్యాలతో యేసయ్యను స్తుతించుకోవడానికి అనువైన రాగము, పాడవలసిన రాగం. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసా రక్షణక భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసా రక్షణక శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు మా దేవ యెహోవా. ఓకే, దిస్ ఇస్ ప్రాక్టికల్ క్లాస్. చెప్పండి. ముందేం చేయాలి? మీరు పాడే స్వరాన్ని గుర్తుపట్టకాలి, శృతి తాళాన్ని. శృతులు ఎత్తుకున్నాక తాళాన్ని అనుసరించాలి. రెండవది, మీరు పాడే పాట యేసు వైపు చూస్తూ పాడండి. అబ్బా నా పాట ఎంత బాగా పాడానని ఎవరంటారా, ఎవరు అప్రిషియేట్ చేయ, ఎవరు ప్రైజ్ చేయాలంటే ఈ పాట మధ్యలో వెళ్ళిపోద్ది, తప్పిపోతారు తాళం, శృతి లేదు. అయితే నేను ఇప్పుడు ఎందుకు ఆపినానంటే శరణు పద ఉచ్చారణ, పదాలను పలికేటప్పుడు ఏ హృదయము, పరిశుద్ధాత్మ కాదు, పరిశుద్ధాత్మ సహవాసము, ఇలాంటి హ్రస్వాలు దీర్ఘాలు అంటారు. ఎక్కడ ఒత్తి పలకాలి, ఎక్కడ దీర్ఘం తీయవలను, ఉచ్చారణ చాలా ఇంపార్టెంట్.
ఆ, ఇంకొకటి అసలు విషయం గుర్తు అండి. అంటే బాబు మైక్ సెట్ పెడుతున్నాడు, బాబుని దేవుడు దీవించాలి. వాడికి ఇష్టం ఉన్నది దేవుని ఇందులో ఇది ఆపేస్తాడు మైక్ రాకుండా. వాడి పని అది. బాబు అంటే మనోడు పిల్లగాడు, చక్కని సౌండ్ అబ్బాయి, దేవుడిచ్చిన తల అని వాని పని ఏంటంటే ఎక్కడ చెడగొడదాం. అది మీటింగ్లో అయితే సడన్గా కరెంట్ పోద్దండి, వర్షం వచ్చేస్తే రావాలి టైంకి సీజన్. ఇలాంటి అనుభవాలు కొన్ని వందలు అనుకోండి నాకు. ఆయన ఆపన పాట ఇప్పుడే ఆపాను. అయితే ఉచ్చారణ ఇంపార్టెంట్. తర్వాత రాగము, శృతిలో పాడుకుంటా శృతిని పట్టుకుని పోవాలి మీరు. ఎక్కడ అపశృతి రావద్దు. అపశృతి ఏమంటారండి, అన్యస్వరము. ఇప్పుడు రీ పడే దగ్గర గా పడిందంటే కొన్నిసార్లు మెలోడీ కోసం కంపోజ్ చేస్తాం. చూడండి, మన రచయితలకి మనం గుర్తు చేసుకోవాలి. పాట రాసిన రచయితలు, స్వరకల్పన చేసిన మ్యూజిక్ డైరెక్టర్, వాయిద్యం వాయించే వాద్య కళాకారుడు, వాళ్ళ ముగ్గురిని మనం గుర్తు చేసుకుంటూ వాళ్ళ యొక్క పార్ట్ కూడా ఉంది. పాట రాశాడంటే పరిశుద్ధాత్మ పేరున ఆయన రాయబట్టి మనం పాడుతున్నాం, ఆయన ట్యూన్ చేయబట్టి నేను పాడుతాను, ఆయన వాయించబట్టి నేను పాడుతాను. ఎప్పుడు పాట రాసిన వాళ్ళని రచించి స్వరకల్పన చేసి వాయించడం మర్చిపోకండి. శృతి. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. పాడదామా? శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసా. మ్యూజిక్ మ్యూజిక్. విమల శరాపులు దూతగణంబులు చూడగలేని తేజోనిధివే. విమల శరాపులు దూతగణంబులు చూడగలేని తేజోనిధి. మాయఘములకై సిలువమ్రానుపై దీనుడవై మరణించితివి. మాయఘములకై సిలువమ్రానుపై దీనుడవై మరణించితివి. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు మా దేవ. థ్యాంక్ యూ. నా ఒక్కొక్క విషయం నేను చెప్పబోతే నేను వచ్చి వేస్ట్ మీ దగ్గరికి చెప్పడానికి వచ్చాను. అంటే నాకన్నా తెలుసు ఉన్నారు, నాకన్నా తెలని వాళ్ళు మీరు అని అనుకుంటున్నాను. మరి అయితే యెహోవా మా ఆశ్రయదుర్గమా, చెప్పండి. యెహోవా మా ఆశ్రయదుర్గమా, మా నోటి మాటలు మా హృదయ ధ్యానం ధ్యానములు నీ దృష్టికి అంగీకారం గాక. ఆమేన్. వాక్యాలండి బాబు, వాగ్దానాలతో కూడిన. నాకు పాడేటప్పుడు మీరు ఎవరైనా అవ్వండి, దేవునిలో నేను దేవుని వైపు చూసి నా కోసం ముందు పాడుకుంటా, తర్వాత ఏడుస్తాను కళ్ళమ్మటి నీళ్ళు. అంటే ఒక్కొక్క పాటలో ఒక్కొక్క అనుభవం అండి నాకు. ఈ పాట 84లో రచన అన్న అపోస్తల్ రంజిత్ తోఫిర్ గారు
రాశాడు అన్న నేను స్వరాన్ని చేసినప్పటి నుండి వారంలో 1-2 సార్లు అన్న పాడుతుంటే ఏ రీతి నీరును ఈ పాటలన్నీ చావుకు అదే పాట, పెళ్లి రోజుకి అదే పాట, ఇంకా బర్త్డేలకు అదే పాట, పెళ్ళిళ్ళకి అయ్యే పాటలు అడుగుతారు నన్ను పాడమని. అంత మంచిది దేవుని పాట. అయితే మీరు పాడేటప్పుడు దగ్గు వస్తుంది. అమ్మాయి చిన్న పాప నిన్నే చూస్తాను, లే నిలబడు నువ్వన్నా నాన్న బంగారం. ఈ పాపను చూస్తున్నా, ఎందుకంటే చక్కని వయసు పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, మీరు బాగా నేర్చుకోవాలమ్మా. కూర్చోనా, అర్థమవుతుందా నేను చెప్పింది? అయితే పెద్దవాళ్ళు కూడా మనం పాడేటప్పుడు దగ్గు వస్తుంది సాధారణంగా. అంటే ఆయన ఎవరు, మీ పేరేం పేరు? దేవుడి రాజు గారు. దగ్గు వస్తుంది సడన్గా, పెద్ద మీటింగ్లో చర్చిలో పాడతాం సార్, దగ్గు వస్తుంది. అప్పుడు గట్టిగా అని తక్కకూడదు, అని తక్కకూడదు, నెమ్మదిగా కవర్ చేసుకుని మైక్ అన్నం శరణు శరణ్ ఆ తాళంలో అనుకోవాలి, అది లయలో అనుకున్న పాడితే తాళం. అన్నీ ప్రాక్టికల్ అండి బాబు. నన్ను ఇక్కడ తీసుకొస్తే తరబడి చెప్పేస్తాను, నాకు టైం కానీ. అయితే పాట పాడేటప్పుడు లక్షణాలు, పాట ఏమంటారు, భాష బాగుండాలి. భాష సాహిత్యాన్ని మీరు ఉద్ధరింప చేయాలి. పాట యొక్క భావాన్ని, గాఢాంధకారంలో నేను తిరిగినాను పాట, ఆ భావము మీ పాటలో జనాలకు కనపడాలి. గాఢాంధకారపు అనుభవం నుంచి క్రీస్తు అనే బండ మీద స్థిరపరిచిన దేవుని యొక్క ఆ విశ్వాస అనుభవాన్ని మీరు ప్రజలకు చూపించాలి ఆ పాటలు. హల్లెలూయా స్తుతి మహిమ, ఆ ఆనందాన్ని, స్తుతులను మీరు అందించాలి సభకు. అర్థమైందా? హల్లెలూయా స్తుతి మహిమ. ఎలా జీవం ఉందా? లేదు. భావోద్ధరణ కావాలి. భావాన్ని మీరు సభకు, చర్చిలో శ్రోతలకు, విశ్వాసాలకు అందించాలి భావాన్ని. తర్వాత సవరించుకోవాలి, ఉంచుకున్న పాటలు అది. తర్వాత వర్డ్స్ భజేంతో నేను జగ ముక్కుతో పాడు. రైట్? మీరు యూట్యూబ్లో చూడండి, అన్నీ వచ్చేస్తాయి. యూట్యూబ్లో సంగీతం గురించి వినండి. నాది అనుభవం, అదేమో రాసింది. యూట్యూబ్లో అప్పుడప్పుడు ఎప్పుడో చెప్తా ఉంటాను, చిన్న చిన్న సంగీత స్వరారాధన చేశాను 4-5 చోట్ల. మీరు పదవచ్చరణ కొద్దిగా స్టైల్గా పలకాలి. స్టైల్గా అంటే నోరు విప్పాలి పాడేటప్పుడు. మీరు హల్లెలూయా హల్లెలూయా స్తుతి హల్లెలూయా అంటే హల్లెలూయా. మీ నోరు తెరుము దాన్ని, మీ నోరు బాగుగా తెరుము దాన్ని నింపెదను. ఎన్ని వాక్యాలండి పాటకే అనుబంధంగా, కొన్ని 100 వాక్యాలు. కొండల తట్టు నా కాళ్ళు తెచ్చాడు నాకు సార్. కొండల తట్టునా, పండు ప్రేమ్ కుమార్ అన్న, వండర్ఫుల్ రైటర్ ఇన్ ద సినీ ఫీల్డ్. పాలు గారు ఎన్ని పాడ కారు మోయిలు దారి. పండు ప్రేమ్ కుమార్ గారు ఎంత గొప్ప రచయిత అండి. నేను ఎన్నో పాడాను ఆయన. అంటే చెప్తున్నా రచయితలు. సో ఈ విధంగా పాడాలి. తర్వాత గమకం ఇంపార్టెంట్ కదండి. మనం పాడేదానికి వేరియేషన్, తమ్ముడు గమకం ఉండాలి. గమకం లేని పాట సాఫ్గా, రోడ్డు సాఫ్గా ఉన్నట్టే, గమకం వేస్తే దానికి మెలోడీ. శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత అంటే ఉన్నది ఉన్నట్టు పాడడం, అది గొప్ప సంగతులు. వేరియేషన్ ఈజ్ ఇంపార్టెంట్. లైన్కి మీరు వ్యత్యాసం చూపాలి. శృతి పెట్టండి. శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి. ఆగండి. శరణు శరణు మా మా ఎంత పొడుగు మా, ముందేమన్నాను? శరణు శరణు మా అన్న, మా
దేవయ. చూసారా గమకం ఉన్న మాధుర్యం? మీకు తెలవకుండానే మీరు పాడతారు, మీకు తెలవదు, మీకు తెలవకుండా ఇలాంటి మెలోడీ పాడతారు. మీరు పాడే సింగర్స్ నేర్చుకోవాలి. ఒక లైను మొదటిసారి పాడేది రెండోసారి తేడా ఉండాలి, ఆ రాగం దాడిపోవద్దు. మళ్ళా చక్కగా ఇప్పుడు నడిపించునా మా మాశ్రమ అన్నయ్య గారు నడిపించునానావా, అది ఉన్నది ఉన్నట్టు పాడగానే నడిపించునానా అంటే తప్పది. గమకలేమని అక్కడ వేయకూడదు. నా జీవత తీరమునా అంతే. నా పజయమానము నా. కొంతమంది సింగర్స్ స్టేజ్ మీద ఎక్స్ట్రా గమకాలు వేస్తారు, వేయకూడదు. ఎక్కడ వేయాలో అక్కడే అండి, సొంత పాటకి వేసుకో. ఆల్రెడీ పరిశుద్ధ 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 ప్రభువా, ఎలాగ అసహ్యంగా ఉంది. ప్రభువా, మన అమ్మ నాన్నలు సృష్టించిన రాగాలే ఆది కవులు. యేసు నన్ను ప్రేమించిన గమకం వేశాను, మాధుర్యం. ఇలాంటివి ఉన్నాయి. చివరిగా రెండు వచనం పాడి సైమ్ ఇచ్చేస్తాను. రెండో వచనం. ప్రప్రథముడా మరి కడపటివాడా, మృతుడై బ్రతికిన నిరత నివాసి. ప్రప్రథముడా మరి కడపటివాడా, మృతుడై బ్రతికిన నిరత నివాసి. నీ భజనయే మా జీవాధారం, చేకొనవే మా స్తుతి ధూపం. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత పడనమా జీవనిధి. శరణు మా దేవ పడండి, పడనమా పడండి. ఆలాపనలు ఉంటాయి, గమకాలు ఉంటాయి, రాగాలు ఉంటాయి, కౌంటర్స్ ఉంటాయి. ఇంగ్లీష్లో పాట్ సింగింగ్ ఉంటుంది, కౌంటర్ సింగ్. ఇంగ్లీష్ కూడా చాలా అమోఘం, ప్రైజ్ అండ్ వర్షిప్. అయితే ఇంగ్లీష్ మ్యూజిక్కి రాగాలు లేవు, కార్డ్సే ఉన్నాయి. CDEFGAB కార్డ్స్ ఉన్నాయి, నోట్స్ ఉన్నాయి. రాగాలు కళ్యాణ రాగం, మోహన రాగం, శంకరాభరణం, శివరాంజి, చంద్రకౌజ్, మాల్కౌజ్. రాగాలు మన ఇండియన్ మ్యూజిక్ ఉంది, అమోఘమైంది ఇండియన్ మ్యూజిక్. మన మాతృభాష ఎంత దేశ భాషలందు మనకు సిగ్గులేదు. తెలుగు వదిలిపెట్టి అంటే నేర్చుకోండి. అన్య భాషలో ఇంగ్లీష్ కంపల్సరీ రావాలి, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. హిందీ కంపల్సరీ నేషనల్. కానీ దాంతోపాటు అందరూ ఉన్నప్పుడు కూడా తెలుగు మాట్లాడే, ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడాలి అవసరం ఉందా? కొంతమంది తెలుగు కూడా ఇంగ్లీష్లో వచ్చారా, వెళ్ళిండ్రా, ఎక్కడా ఉన్నది, అంత అవసరం లేదు. అంత అవసరం మేము కూడా మాట్లాడగలం ఇంగ్లీష్, అవసరం లేదు మాట్లాడండి. మనం మాట్లాడే భాష అవతలకి అర్థమయ్యేటాలు, అర్థమయ్యే భాష మాట్లాడు. అంటే మిమ్మల్ని ఇన్స్టాల్ చేయడం కాదు, కానీ నేర్చుకోవాలి. నా తప్పన పెద్దవాళ్ళంగా మీకు తండ్రి సమానం. 70 సంవత్సరం నాకు 50 సంవత్సరాలు పాటలు పాడాను నేను నా వయసులో. ఇంకా ఈ రోజు వరకు పాడుతున్నా. ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే, మీకు ఏదో పోటీగా చెప్పడం కాదు, ఐ లవ్ దిస్ ప్లేస్. మీరు ఎంతో గొప్ప సేవ, ఐ ఎంకరేజ్ యూ ఆస్పెక్ట్స్. తమ్ముడు, మొట్టమొదటిసారి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో క్రిస్టియన్ మ్యూజిక్ స్కూల్ ఓపెన్ చేశాం. బ్యాప్టిస్ట్ మ్యూజిక్ స్కూల్, సికింద్రాబాద్ సెంటనరీ బ్యాప్టిస్ట్ సంఘం, సెంటనరీ బ్యాప్టిస్ట్ సంఘ ఆధ్వర్యంలో బ్యాప్టిస్ట్ మ్యూజిక్ స్కూల్.
ఇది అన్ని శాఖల వారికి, బ్యాప్టిస్ట్ వాళ్ళకి, లూథరన్ వాళ్ళకి, సిఎస్ఏ వాళ్ళకి, హెబ్రోనైట్స్కు, మరి మెనోనైట్స్కు అందరికీ కూడా నేర్చుకోవడానికి మ్యూజిక్ స్కూల్ ఓపెన్ చేశారు చర్చ్ వాళ్ళు. దానికి నన్ను ప్రిన్సిపల్గా పెట్టారు. సెకండ్రాబాద్ బ్యాప్టిస్ట్ చర్చ్ మ్యూజిక్ స్కూల్ ప్రిన్సిపల్గా పెట్టారు. సోమవారం నుంచి నేను ప్రిన్సిపల్గా క్లాసెస్ కండక్ట్ చేయాలి. దేవుడు ఆయన ఆత్మీయ జ్ఞానంతో నన్ను వాడుకోవాలి. ఎందుకంటే సంగీతం మనకు రాదనుకుంటారు కదా క్రైస్తవేతలు. అరే వీళ్ళకి పాట వీళ్ళకి రాగాను. దేవుడు నన్ను తలగా ఉంచిండు సంగీత విద్యలో. అనేక మంది గురువుగా ఉంచాడు అన్యులు. నేను ఉన్నది ఉన్నట్టు కరెక్ట్గా నేర్పడానికి నేను గాత్రము వైలన్ నేర్పిస్తున్నాను అక్కడ కర్ణాటక సంగీతం వైలన్. మిమ్మల్ని అందరు రమ్మని చెప్పట్లు మీరు ఇక్కడే నేర్చుకోవాలి. మీ ప్రాంతంలో తమ్ముడికి ఎంకరేజ్ చేస్తున్నాను. అయితే మీరు పని చేయవాలి, నేర్చుకోండి. నా కోసం ఆరోగ్యంతో పని లేదండి. సమాధిపేటలో పెట్టి ఇక్కడ మెమోరియల్ సర్వీస్ ఫినరల్ అయితే నా లేచి వచ్చి పాడతాను. నాకు అంత ఇష్టం. నేను జాబ్ వదిలేసానండి దేవుని పిలుపు మేరకు సంగీతం పట్ల ఉన్న ఆసక్తి. కానీ ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ లేని ఆధిక్యత. ఎప్పుడు ఇదే డ్రెస్లో ఉంటాను. ఒక ఆఫీస్ సూట్ బూట్ చాలు. దేవుడిచ్చిన ఏ రోజు తిండి ఆ రోజు ఇస్తున్నాడు. ఏ రోజు వస్త్రము వసతి నాకు అనుగ్రహిస్తున్నాడు దేవుడు. అనేక మందిని సింగర్స్గా వందల మందిని తయారు చేయడానికి దేవుని దగ్గర నేను హర్షిస్తున్నాను. ఎంతోమంది గాయకులు టీవీలో చూస్తారు. ఆరాధనలు అమృత భాండంలో ఎంతోమందిని పాడించాను గ్రూప్స్. అయితే నా కోసం నాకు ఆత్మీయ బలం పరిశుద్ధాత్మ దేవుని బలంతో, మన శక్తి చేత కాదు బలం చేత, కేవలం ఆత్మ బలంతో మన కార్యాలు చేయడానికి బ్యాప్టిస్ట్ మ్యూజిక్ స్కూల్ నడిపించడంలో నాకు అనేకమైన జ్ఞానంతో దేవుడు ఆలోచించి నడపాలని మీరు ప్రార్థన చేయండి. ఇంత మంచి అవకాశం మన సహోదరులు ప్రతాప్ గారికి నిన్న ప్రతాప్లు ఉంటారు, ప్రభాకర్ అని అతనికి నా లొకేషన్ పెట్టేశాను. ప్రతాప్ అనుకో నిన్న లొకేషన్ పెట్టాక తమ్ముడు రాత్రి ఫోన్ చేసి అన్న వస్తున్నా, అయ్యో వస్తున్నా అన్న లొకేషన్ వేరే ఆయన పెట్టి మళ్ళా ఆయనకి లొకేషన్ నన్ను ఆ బాబోలు తీసుకొచ్చారు వాళ్ళ బంధువులు. వారికి వందనములు. థ్యాంక్ యూ సో మచ్. అంతే కదా, రండి నన్ను పట్టుకోవాలి. థ్యాంక్ యూ. వాయిద్యాలు వాయించిన తమ్ముళ్ళకి నన్ను పట్టుకోవాలి అన్న. మీరు దీవించాలి వాళ్ళని. మరి దేవుడు వారి హస్తాలను అభిషేకించి ఇంకా ఆయన నామ మహిమార్థమై వారి సంఘాల్లో బలంగా ఆయన హస్తాల్లో అది మీ సంఘాల్లో వాడబడాలని ఆయన ఆశ కదండి. మీరు నేర్పిస్తారు, ఎలా పెడతారా? అకాడమీ పెడతాను. మళ్ళీ ఎప్పుడు పెడతారు? ఇది 3rd నుంచి బెరాక అకాడమీ పెడతాం, మ్యూజిక్ అకాడమీ. వెరీ నైస్. 3rd నుంచి గుర్తుపెట్టుకోండి, మ్యూజిక్ అకాడమీ. దేవుడు మీ ప్రార్థన విన్నాడు. 3rd నుంచి ప్రత్యేకంగా మ్యూజిక్ అకాడమీ విల్ బి కండక్టెడ్. సో ఇప్పుడు టీచర్స్కి మళ్ళీ నేర్పించిన టీచర్స్కి వాళ్ళకి మొమెంటోస్ ఉన్నాయి. అలా మీ హస్తాల మీద వారికి ఇచ్చేద్దామని. తప్పకుండా